ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ ఒక రివెంజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది ఒక స్పానిష్ థ్రిల్లర్ మూవీ. ఇసబిల్ అనే ఒక గ్రాండ్ మదర్ కి ఒక ఇద్దరు మనవరాళ్ళు అయితే ఉంటారు. అయితే వీళ్ళ ఇద్దరిలో చిన్న మనవరాలు కంటే పెద్ద మనవరాలు అంటే ఇసబిల్లకి చాలా ఇష్టం. పెద్ద మనవరాలు టీనేజర్, తనకి పబ్స్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో కలిసి తిరగడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక సెలబ్రేషన్స్ కి అయితే వెళ్తుంది పబ్ కి. అయితే అప్పుడు పెద్ద మనవరాలు అయితే మిస్ అవుతుంది. ఇక చూసుకొని తన పెద్ద మనవరాల కోసం తన బామ్మ ఎలా ఎతుకుతుందో. తన బామ్మ తన పెద్ద మనవరాల కోసం తిరగని చోటైతే ఉండదు, వెతకని ప్లేస్ అయితే ఉండదు. తను పార్టీకి వెళ్ళింది జెంట్స్ తో కాదు, లేడీస్ తోనే వెళ్ళింది. ఇక తన కోసం చేసే ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదు. చివరికి తన మనవరాలు దొరికిందా లేదా, అసలు ఎలా మిస్ అయింది అని తెలుసుకోవాలంటే ఈ టూ గ్రేవ్స్ అనే మూవీ అయితే చూడాల్సిందే. ఈ సిరీస్ అయితే జస్ట్ 3 ఎపిసోడ్స్ తో ఉంటుంది. 1.5 hours లో చూడొచ్చు. ఈ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి, ఫ్యామిలీతో అయితే ఇగ్నోర్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో రీసెంట్లీ రిలీజ్ అయిన మూవీస్ లేదా కొన్ని ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి అయితే చెప్పుకున్నాం. కానీ నేను ఇప్పుడు ఒక వింటేజ్ మూవీ గురించి అయితే చెప్పబోతున్నా. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఆర్తనాదం. అప్పట్లో ఇలాంటి స్క్రిప్ట్ తోటి ఒక మూవీ తీసారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే ఒక మూవీ టీమ్ తోటి అయితే మన స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ క్రూలో ఒక జ్యోతి అనే అమ్మాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. జ్యోతి నిజంగా సూసైడ్ చేసుకుందా లేదా ఎవరైనా మర్డర్ చేశారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనేది మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో మనకి రాజశేఖర్ గారు మెయిన్ లీడ్ అయితే చేశారు. స్టార్టింగ్ 20 minutes కొంచెం స్లోగా ఉంటుంది మూవీ. ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అప్పట్లో తీశారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే యూట్యూబ్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.